ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు ఇంతకుముందు వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినన్ని విమర్శలు, చేసినంత దుష్ప్రచారం, నోటికి ఏదొస్తే అది చేసుకుంటూ పోయారు. కానీ ఇప్పుడు మాత్రం అంటే ఇది తప్పు మాట్లాడేది కేసు, అది తప్పు మాట్లాడేది కేసు, ఇది కాదు అది కాదు, దుష్ప్రచారం. ఇప్పుడు నీతులు. ఇంతకుముందు నోటికి ఏదొస్తే ఆ ప్రచారం. చివరికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈయన అధికారంలో లేనప్పుడు గత ప్రభుత్వాన్ని, నాయకులను తిట్టని తిట్టు లేదు, వాడని బూతు లేదు, అన్ని సినిమా స్టంట్లు రోడ్ల మీద. బాబోయ్, మనుషులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అధికారంలో లేకుంటే ఇలా, ఉంటే ఇలా. అమ్మో. చివరికి అప్పుడు వాలంటీర్లు 33,000 మంది అమ్మాయిలను అమ్మేశారని సంఘ విద్రోహ శక్తులకు, ఇంకెక్కడికో సంఘ విద్రోహ శక్తులకని కాదు, ఎక్కడో అమ్మేశారు. వేరే వాళ్ళకి అమ్మేశారు. అమ్మాయిలంటే ఎందుకు అమ్మేస్తారని ఆయన ఉద్దేశం. అది కూడా నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి చెవిలో చెప్పారు అని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయినా గత ప్రభుత్వం ఆయన మీదేమే కేసు పెట్టి తీసుకెళ్ళి లోపల పడేయకుండా మరి ఇది ఎంతవరకు పద్ధతి అని చెప్పి గుంటూరు కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు అనేది నమోదు చేశారు. కోర్టులోనే, న్యాయస్థానంలోనే క్రిమినల్ పరువు నష్టం కేసు. సరే, ఇంక బై డిఫాల్ట్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఉపసంహరించుకునేకి ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. అయితే ఇలా ఉపసంహరించుకోవడాన్ని వాలంటీర్ కె సరళ, మరో మహిళ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్. ఈ విధంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి ఛాలెంజ్ చేసి, రివిజన్ అలా వెనక్కి తీసుకోవచ్చా, అది పద్ధత, అంతకుముందు ఆయన మాట్లాడింది మొత్తం మీద ఒకసారి క్రిమినల్ రివిజన్ చేయమని. అయితే ఈ పిటిషన్ పైన అభ్యంతరం వ్యక్తం చేసుకుంటూ రిజిస్ట్రీ, మరి ఆసారికి ఏం అభ్యంతరం వచ్చిందో తెలియదు, కానీ ఆయన ఈ పిటిషన్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ నంబర్ అనేది కేటాయించలేదు. ఈ పిటిషన్కి నంబర్ కేటాయించలేదు. అసలు దీనికి నంబర్ కేటాయించకుండా ఎందుకున్నారు? నంబర్ కేటాయించాలా వద్దా అని చెప్పి మరో పిటిషన్ వేశారు వాళ్ళు. ఆ పిటిషన్ మీద గౌరవనీయులైన జస్టిస్ లక్ష్మణ్ రావు గారు విచారణ చేశారు. ఇరువైపు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్కి నంబర్ కేటాయించాలి అని చెప్పి హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్ అంటే ఆ గత ప్రభుత్వం నమోదు చేసింది, ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నారు. దాని మీద హైకోర్టు రివిజన్ చేయమని. రిజిస్ట్రీ నంబర్ ఇవ్వకపోతే హైకోర్టులో మళ్ళీ విచారణ జరిగింది. ఆ పిటిషన్కి నంబర్ ఇవ్వమన్నారు. నెక్స్ట్ దాని మీద విచారణ. మరి ఈ ఉప ముఖ్యమంత్రికి నోటీసులు పంపించి వివరణ అడుగుతారా? ఎంత పెద్ద అలిగేషన్ అది! ఎంత దారుణమైన కమెంట్ అండి. కమెంట్ కాదు అసలు, నీచమైన వ్యాఖ్యలు అవి. అంత ఏది బుద్ధి ఉంటే అది మాట్లాడతారండి బాబు వీళ్ళు. అది ఏం మాట్లాడా లోక కళ్యాణం కోసమే వాళ్ళు. అట్లా జనాలు నమ్మాలి. నమ్మకపోతే అబ్బో వీళ్ళ ఇగో మామూలుగా దెబ్బతినదు.